అంజుమన్ ఏ ఇస్లామియా గుంటూరుకి చెందిన 71.57 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ నేపంతో కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం యొక్క చర్యకు నిరసనగా 16/1/2026 శుక్రవారం మధ్యాహ్నం సమయం 2 గంటలకు ఇక్బాల్ మసీద్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని అన్ని ముస్లిం సంఘాలు మరియు ముస్లిం మత పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరులో ఉన్న ముస్లింలందరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి అంజుమన్ హమారా హక్ హమారా అనే నినాదంతో ముస్లిం ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం మానుకోవాలని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. రేపు శుక్రవారం 16వ తారీఖు 1వ నెల 2026 రేపు మధ్యాహ్నం ఇక్బాల్ మసీద్ దగ్గర జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి ఒక్క ముస్లిం సోదరులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు తప్పకుండా రేపు జుమ్మా నమాజ్ తర్వాత జుమ్మా నమాజ్లో భోజనం చేసి అంజుమనే ఇస్లామియా 71 ఎకరా 57 సెంట్ల భూమి భూసేకరణ చట్టం ద్వారా ఈ గవర్నమెంట్ స్వాహా చేసి ఇండస్ట్రియల్ పార్కు దారాదత్తం చేయాలనే దురుద్దేశం పెట్టుకొని ఈ భూమిని స్వాధీనం చేసుకొని వారు 99 పైసలకి ఇచ్చేదానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సోదరుడు వచ్చి వారి వారి అమూల్యమైన సందేశాలు ఇవ్వాల్సిందిగా, ఆ భూమిని కోసమే తమ సందేశం ఉండాలని నా మనవి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, జమాతే ఉల్మా వారు, మజ్లిసే ఉల్మా వారు, మిల్లీ కౌన్సిల్, ఇంకా తతిమా ఆర్గనైజేషన్లు మొత్తం, ముస్లిం సమైక్య వేదిక, ఆవాజ్, మరి ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ కలిసి వచ్చి తమ సందేశాన్ని ప్రజలకు వినిపించి దాన్ని చైతన్యపరిచి ఆ భూమిని కాపాడుకునే విధంగా, ముందుకు వెళ్లే విధంగా కార్యాచరణ ఉండాలని తెలియపరుస్తూ, ఈ భూమి మన హక్కు, అంజుమన్ హమారా హక్ హమారా అనే నినాదంతో ఈ ప్రోగ్రాంని మొదలుపెట్టి 2 గంటల నుంచి 3:30 గంటల వరకు అక్కడ మీటింగ్ ఉంటుంది, సందేశాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్క సోదరుడు అక్కడ వచ్చి తమ నిరసన తెలియపరచాలని, పీస్ఫుల్ ప్రొడక్ట్స్ కోసం తమ అమూల్యమైన సమయాన్ని తీసి అక్కడికి వచ్చి ప్రతి సోదరుడు నిరసన తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉంది. కాబట్టి అందరూ భోజనం చేసి ఆ సమయానికి వచ్చే విధంగా తమ నిరసన తెలియపరచడానికి వచ్చి రిక్వెస్ట్ చేస్తూ, ఇన్షాల్లా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.